వన్డేలో ప్రపంచ కప్ తర్వాత అత్యంత రేకెత్తిస్తున్న రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీ రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్టాత్మక టోర్నీ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతాయి. అయితే ఈ టోర్నీ ప్రారంభం వేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. తన తప్పును తెలుసుకుంది, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా కరాచీ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2 రోజుల క్రితం కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. కరాచీ స్టేడియంలో జట్ల జాతీయ జెండా ప్రదర్శించగా అందులో భారత్ జాతీయ పతాకం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. తద్వారా ఇండియాను అవమానపరిచింది. ఈ విధంగా ప్రవర్తించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్కు భారత్ రావడం లేదు. కరాచీ రావాల్సింది. లాహోర్ స్టేడియంలోని పలు మ్యాచ్లు ఆడుతున్న జట్ల జాతీయ జెండాను మాత్రమే స్టేడియంపై ప్రదర్శించాం. భారత్ తన మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్కు రాలేదు. అందుకు ఈ 2 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శించలేని పాకిస్తాన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.